రంగారెడ్డి జిల్లా నార్సింగ్లోని ఓ భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రెండంతస్తుల భవనంలో చిక్కుకున్న చిన్నారులను అధికారులు రక్షించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం సంబంధించి కూడా ముగ్గురు దీంట్లో పొగకు సంబంధించి కూడా పీల్చడంతో కూడా వాళ్ళకు అస్వస్థత గురి కావడంతో కూడా వెంటనే స్థానికులు అయితే ఇక్కడ నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతం ఆ ప్రమాదం తీవ్రత ఒకసారి చూసుకున్నవచ్చు. అయితే కింద సెల్లార్లో మొదటగా ఇక్కడ అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అగ్ని ప్రమాదాలకు సంబంధించి కూడా సమాచారం అందుకొని ఘటనాస్థలం చేరుకున్న లంగరాజు ఫైర్ స్టేషన్ అధికారులు ఇక్కడికి ఘటనాస్థలం చేరుకొని ముందుగా ఇటు మంటలు ఆరిపే ప్రయత్నం చేసింది. కానీ ఇదే భవనంలో పైన రెండంతస్తులకు సంబంధించి కూడా పైన ఉండడంతో ఆ ఇంట్లో ఒక ముగ్గురు అయితే మంటలు రావడంతో కూడా వెంటనే డోర్ వేసుకొని డోర్ క్లోజ్ చేసుకొని లోపల ఉండడంతో కూడా వారికి అయితే భారీగా పొగ రావడంతో కూడా మొత్తం మరి పీల్చడంతో స్థితిలో ఉన్నారని చెప్పి కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. వారిని వెంటనే ఆసుపత్రికి అయితే ప్రస్తుతం అయితే తరలించారు. మిగతా వాళ్ళు అంటే స్థానికంగా ఉన్న కొంతమంది అగ్ని ప్రమాదం చూసి వెంటనే తాళ్ల సాయంతో కూడా మరొక కొంతమందిని గోడ పక్కల నుంచి కూడా వాళ్ళని అయితే పంపించే ప్రయత్నం చేయడం జరిగింది. ప్రస్తుతం అధికారులు ఫైర్ అధికారులకు సంబంధించి కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకుంది. అసలు ఎన్ని గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది, ప్రమాదం గల కారణం ఏమై ఉండొచ్చు అని చెప్పి ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పటికే అధికారులు ప్రాథమికంగా ఇటు పోలీసులు కానీ తర్వాత అగ్నిమాపక సిబ్బంది కూడా ప్రాథమిక వివరాలకు సంబంధించి కూడా సేకరిస్తున్నారు. దీంట్లో ఒక ముగ్గురు చిన్నారులతో పాటు కూడా దీంట్లోనే ముగ్గురులోనే ఒక మహిళ కూడా ఉన్నట్లయితే వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఆ ఘటనకు సంబంధించి కూడా ఎలా తీవ్రత ఏముందనేది కూడా ప్రస్తుతం అంటే 2 ఫైర్ ఇంజన్లతో కూడా మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ తర్వాత వాళ్ళు పొగ పీల్చుకోవడంతో కూడా అపరిస్థితి స్థితిలో వారికైతే వెళ్ళిపోయారు. తర్వాత వెంటనే డిజాస్టర్ టీం కానీ తర్వాత ఫైర్ సిబ్బంది కానీ వారిని అయితే ఉటావుటిగా ఇక్కడ నుంచి అయితే తీసుకుపోయిన పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే ఉంది. ఇక్కడ నుంచి వారిని అయితే స్థానికంగా ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. కానీ మంటలు ఏ విధంగా వచ్చాయి, తర్వాత మంటలకు సంబంధించి కూడా ప్రస్తుతం వాటిని అగ్నికి సంబంధించి కూడా ఎలా మంటలు మొదటగా జరిగిందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అగ్నిమాపక అధికారులు కూడా వివరాలు సేకరిస్తున్నారు. వివరాలకు సంబంధించి కూడా మంటలు వ్యాపించడంతో కూడా పూర్తిగా 2 ఫైర్ ఇంజన్లతో అయితే మంటలను అయితే అదుపు చేసే ప్రయత్నం అయితే చేయడం. ప్రస్తుతం అధికారులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఘటన స్థలానికి సంబంధించి కూడా ఇటు లంగరాజు కానీ తర్వాత మైదీపట్నం సంబంధించి కూడా ఫైర్ ఇంజన్స్ కూడా ఘటన స్థలానికి అయితే చేరుకొని ప్రస్తుతం అయితే మంటలు పూర్తిగా అయితే అదుపు చేయడం జరిగింది. సార్, ఎన్ని గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది? అసలు ప్రమాదంలో ఒక ముగ్గురు చిక్కుపోయినట్టు తెలుసు, వారికి పొగ పీల్చుకోవడంతో కూడా అపరిస్థితి స్థితిలో ఉన్నట్లు తెలుసు. ఏంటి సార్ సమాచారం? మాకు 5:30కి కాల్ వచ్చింది సార్. 5:30కి హెల్మెట్ ఇక్కడ 5:30కి కాల్ వచ్చింది మాకు. 5:30కి కాల్ రాగానే మేము హుటాహుటిన ఇక్కడ వచ్చినాం సంఘటన స్థలానికి. వచ్చేటల్లకల్లా ఇక్కడ మనుషులు ఫైర్ అవుతుంది కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫైర్ అవుతుంటే ఫైర్ కంట్రోల్ చేసుకుంటూ పోయేసరికి మాకు ఆల్రెడీ జనాలు ఇక్కడ గుమ్మిగూడి ఉన్నారు. వాళ్ళు మనుషులు 5 మంది ట్రాప్ అయినారని చెప్పారు. 5 మంది ట్రాప్ అయిపోయేటల్లకల్లా మేము మా వెహికల్ పెట్టేసేసి పైన వెహికల్ మీదకి వెళ్ళి ల్యాడర్ వేసినాం సార్. ల్యాడర్ వేసేసి అక్కడ నుంచి వాళ్ళను లోపల పోయేసి ఫైర్ కంట్రోల్ చేసేసి వాళ్ళు ఏదైతే రూమ్లో చిక్కుకున్నారో ఆ డోర్ను లాక్ చేసుకోరు. లోపలికి వెళ్ళి వాళ్ళు ఆ డోర్ను పగలగొట్టేసేసి వాళ్ళను మా ఫైర్మెన్స్ మేము కలిసి వాళ్ళ స్ట్రెచ్చర్ మీద అంబులెన్స్లు కూడా వచ్చినాయి. అప్పటి స్ట్రెచ్చర్ మీద బయటికి తీసుకొచ్చినాం సార్. ఎంతమంది ఉన్నారు సార్ లోపల? ముగ్గురే ఉన్నారు సార్. చిన్న పాప, 2 లేడీస్ అంతే. బిల్డింగ్ లో కొంతమంది ఇంకా ఎక్కువ మంది కూడా నివసిస్తున్నారు. అయితే స్థానికులు కూడా తాడు సాయంతో కూడా వాళ్ళని అయితే తాడు సాయం ఏం లేదు, స్ట్రెచ్చర్ మీద తీసుకొచ్చినాం మేము. స్ట్రెచ్చర్ మీద బయటికి తీసుకొచ్చి అంబులెన్స్లోకి షిఫ్ట్ చేసేసినాం. ఓకే సార్. ఇది మీద ఘటన స్థలంలో కూడా ఫైర్ అధికారులు అయితే ఇక్కడికైతే చేరడం జరిగింది. ఇక్కడ చేరుకొని ఇటు వెంటనే మంటలను అయితే పూర్తిగా అదుపులో చేసిన తర్వాత ఆ లోపల ఎవరైతే చిక్కున్నో జరిగిందో వారిని అయితే ఉటావుటిగా దగ్గరున్న ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించామని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అవుతుంది. ఓటు స్టూడియో.